హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ కిచెన్. ఈరోజు చేసుకోపోయే వంట పెసర్ల దోసకాయ కూర ఆర్ కుర్మా కూడా అనొచ్చు. మనం ఫస్ట్ తీసుకోవాల్సింది దోసకాయ, టమాటో ఒకటి అండ్ చిల్లీ 3, ఉడకబెట్టిన పెసర్లు, ఒక మూకుడు స్టవ్ మీద పెట్టేసుకొని అది వేడేంత వరకు ఉంచి ఆయిల్ పోసుకోవాలి. అది కూడా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే చాలు. నూనె కూడా వేడి అయ్యాక పోపు గింజలను వేసుకోవాలి. పోపు గింజలు కొద్దిసేపటికి వేగాక మనం ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత చిల్లీ వేసుకోవాలి. చిల్లీ 3 అనుకున్నాం కదా, చిల్లీ వేసుకోవాలి. అండ్ చిల్లీ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అన్ని వంటలలో సేమ్ ప్రాసెస్ అండి. ఒక స్పూన్ ఆఫ్ పసుపు మనం యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాక కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత దోసకాయ, టమాటో ఒకసారే వేస్తుంది. ఎందుకంటే ఒకసారి ఉడికితే తర్వాత మనం సపరేట్గా ఉడకపెట్టాల్సిన అవసరం ఉండదు. సో పసుపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపటి దాకా కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత కుక్ అయిన తర్వాత మనం స్పూన్తో ఒకసారి కలిపేసుకొని కారం 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా అయితే సరిపోతుంది. ఇంకా అంతా కలిపేసుకొని ఉప్పు కారం బాగా కలిసేలాగా కలపాలి. అలా కలిపేసుకొని మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత కొంచెం సేపు మనం ఆ వాటర్లోనే వీటిని కుక్ చేసుకోవాలి. అలా కొంచెం సేపటికి కుక్ అయ్యాక ఉడకపెట్టిన పెసర్లను యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దానిని అంతా మిక్స్ అయ్యే లెక్క పూర్తిగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపున్నాక కొద్దిసేపటి తర్వాతకి ధనియాల పౌడర్ మనం 1 స్పూన్ వేసుకోవాలి. అలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే లెక్క కలుపుకోవాలి. అలా కొంచెం సేపటికి ఉడికినాక మనం కొరియాండర్ని పైన వేసుకోవాలి, కొత్తిమీరని. అలా వేసుకొని కలుపుకున్నాక బౌల్లోకి తీసుకుంటే గుమగుమలాడే దోసకాయ పెసర్ల కూర ఆర్ కుర్మా రెడీ అయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్.